పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వాంఖాడే అంటే పరుగుల వరద పారే మైదానం. దీనికి తోడు టాస్ గెలిచిన ముంబై ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇంకేముంది, అందుకు తగ్గట్టుగానే చెన్నై జట్టు 208 పరుగుల లక్ష్యం ముంబై ఇండియన్స్ ముందు ఉంచింది. వాంఖడే లాంటి పిచ్ పై ఆ స్కోర్ ఏ మాత్రం సరిపోతుందో అనుకుంటే ఆతిథ్య జట్టు పేలవ బ్యాటింగ్ తో అదే కొండంత స్కోర్ గా మారిపోయింది. స్పిన్నర్లు అఖిల్ హుసేన్, నూర్ అహ్మద్ల ధాటికి విలవిలలాడిన ముంబై సొంత గడ్డపై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఫలితం 103 పరుగుల తేడాతో చిత్తు ఓడి ఐపీఎల్లో చెత్త రికార్డును నమోదు చేసుకుంది. టీంలో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై చిన్న బౌండరీలు ఉండే తమ సొంత మైదానంలో లక్ష్యాన్ని తేలిగ్గానే ఛేదించేస్తుందని అనుకుంటే మ్యాచ్లో ఏ ఒక్క ఓవర్లోనూ పైచేయి సాధించలేదు. ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఐపీఎల్పై తనదైన ముద్ర వేయాలని చూసిన వెస్టిండీస్ స్పిన్నర్ అఖిల్ హుసేన్ బౌలింగ్ దాడిని ఆరంభించే అవకాశం దక్కడంతో దాన్ని 2 చేతులా అందిపుచ్చుకున్నాడు. తన బౌలింగ్లో డికాట్ ఒక స్పిన్నర్ బాదిన ఆత్మవిశ్వాసం కోల్పోని అతను మరో ఓపెనర్ డానిష్ మాలెవర్ను డకౌట్ చేసి ముంబై వికెట్ల పతనాన్ని ఆరంభించాడు. తన తర్వాతి ఓవర్లో నమన్ ధీర్ను సైతం హుసేన్ ఖాతా తెరవనివ్వలేదు. మధ్యలో ముఖేష్ చౌదరి ప్రమాదకర డికాట్ను బౌల్ చేశాడు. దీంతో 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ముంబైని సూర్య, తిలక్ ఆదుకునే ప్రయత్నం చేసినా వాళ్ళిద్దరూ నిలదొక్కునే లోపు సాధించాల్సిన రన్ రేట్ బాగా పెరిగిపోయింది. 11 ఓవర్లకు స్కోరు 78 మాత్రమే. తర్వాతి ఓవర్లో అఖిల్ తిలక్ ను బౌల్ చేయగా ఆపై నూర్ అహ్మద్ వరుస బంతుల్లో హార్దిక్ 1, రూథర్ఫర్డ్ 0లను అవుట్ చేసి ముంబైకి దారులు మూసేశాడు. సూర్య వికెట్ ను హుసేన్ తన ఖాతాలోనే వేసుకోవడంతో ముంబైకి ఘోర పరాభవం ఖరారైంది. ఆ జట్టు అతి కష్టం మీద 100 దాటగలిగింది. ఇక మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నైకి ఓపెనర్ సంజు శాంసన్ అండగా నిలబడ్డాడు. జట్టులో మరే బ్యాటర్ కనీసం 25 పరుగులు కూడా చేయకపోయినా చివరి వరకు క్రీజ్లో నిలిచి అద్భుత శతకం సాధించిన ఈ కేరళ బ్యాటర్ జట్టు స్కోరును 200 దాటించాడు. ఈ సీజన్లో ఘోరంగా విఫలమవుతున్న కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన మ్యాచ్లతో పోలిస్తే కాస్త మెరుగ్గా ఆడినప్పటికీ పెద్ద స్కోర్ మాత్రం చేయలేకపోయాడు. ఉన్నంతసేపు చక్కని షాట్లు ఆడిన అతను గజర్ఫర్ వేసిన 3వ ఓవర్లో అవుట్ అయిపోయాడు. గాయంతో ఆయుష్ మాత్రం లీగ్కు దూరమైన నేపథ్యంలో సర్ఫరాజ్కు 3వ స్థానంలో ఆడే అవకాశం దక్కగా అతను ఉపయోగించుకోలేకపోయాడు. శాట్నర్ చక్కటి బంతితో అతన్ని బౌల్ చేశాడు. వైఫల్యాన్ని కొనసాగిస్తూ దుబే 5 పరుగులకే పెవిలియన్ చేరిపోయాడు. 4 ఓవర్లో 24 పరుగులు ఇచ్చిన ఆఫ్ఘన్ స్పిన్నర్ గజర్ఫర్ దుబే వికెట్ ను కూడా తన ఖాతాలోనే వేసుకున్నాడు. అయితే ఓ ఎండ్లో ఇలా వికెట్లు పడుతున్న సంజు మాత్రం అద్భుత షాట్లతో అలరించాడు. హార్దిక్ వేసిన 4వ ఓవర్లో వరుసగా 4-6, 4-4 బాదిన అతను తర్వాత బూమరా బౌలింగ్ లో కళ్ళు చెదిరే ఫుల్ షాట్స్ తో సిక్సర్ బాదాడు. 26 బంతుల్లోనే అతడి అర్ధశతకం పూర్తయింది. మరోపక్క చెన్నై టీంలో బ్రేవిస్ 21 పరుగులు, కార్తిక్ 18 పరుగులు, ఓవర్టన్ 15 పరుగులు పెద్ద ఇన్నింగ్స్ ను ఆడకపోయినా శాంసన్ మంచి సహకారమే అందించారు. అర్ధశతకం తర్వాత కొంచెం నెమ్మదించిన సంజు చివరి 5 ఓవర్లలో ధాటిగా ఆడాడు. క్రిష్ భగత్ వేసిన 16 ఓవర్లో 15 పరుగులు రాబట్టగలిగిన అతను ఇదే బౌలర్ వేసిన చివరి ఓవర్లో 2 సిక్సర్లు, 1 4 కొట్టి చివరి బంతిని శతకాన్ని అందుకున్నాడు. సంజు అద్భుత శతకంతో 200 పరుగుల మార్కును చేరిన చెన్నై ఆ తర్వాత బౌలర్ల విజృంభణతో ముంబైని 100 పరుగులకే చుట్టేసి మరో ఘన విజయం సొంతం చేసుకుంది.